అత్తయ్య ఎవరో వచ్చినట్టున్నారు చూడు. వస్తున్నా. ఎప్పుడు పనికి మళ్ళీ సంత అని చెప్పేసి ఆ చుట్టం ఈ చుట్టం వస్తూనే ఉంటారు. తింటారు పోతారు. ఈమె డోర్ దగ్గరే ఉంది, తీయొచ్చుగా. నేనే లేచి వచ్చి తీయాలి. ఓ మీరా, చెప్పనే లేదు. రండి రండి. అత్తయ్య చుట్టాలు వచ్చారు. మా వాళ్ళైతే కాదు, ఎందుకంటే మా వాళ్ళైతే నాకు ఫోన్ చేసి చెప్తారు. ఎవరైనా దీని చుట్టాలే అయి ఉంటారు. ఎవరొచ్చారు? వదినా, అదే మీ అమ్మాయి. అమ్మాయి చిన్న ఏంటమ్మా చెప్పకుండా వచ్చా? తుమ్మ మొద్దులు అగట్లా నిలవడకపోతే వెళ్ళి డోర్ అయ్యి దోమలు వస్తాయి. మొదలు పెట్టింది. కూతురు వచ్చిందో లేదో వాయింపుడు మొదలైందా. ఏంటమ్మా ఇలా సర్ప్రైజ్ ఇచ్చావు? చాలా హ్యాపీగా ఉంది. ఉండవే, ఏంటి అలా వెళ్ళిపోతావు? ఎప్పుడు స్టార్ట్ అయిందో ఏమో. ఏమైనా తినడానికి ఏం తింటారు? ఏంటి జ్యూస్ తాగుతారా? ఏం అడుగులు లేదా? మర్యాద తెలియదు, మట్టి గట్ట తెలియదు. ఏమంటారు తినడానికి? నీకేం తెలియదు, ఊరుకోవే. ఏమొద్దంటవేంది? ఏదో ఒకటి తీసుకురా. తినమంటారా, తింటారా అని అడుగుతారా? తీసుకొని రావాలి కానీ. సరే అత్తయ్య, ఏదో ఒకటి తెస్తా, తినండి. వద్దునా నువ్వు ఆగవే, నువ్వే పోవే. సరే సరే. కారిపోతుంది. ఏంటమ్మా వచ్చేటప్పుడు చెప్పొచ్చు కదా, కారు పంపించేదాన్ని కదా. ఇబ్బంది ఏం లేదులేమ్మా, బస్ ఖాళీగానే ఉంది. అవునా? ఇదిగోండి, పర్వాలేదులే. జ్యూస్ తాగండి. నువ్వు తాగావా వదినా? తాగుతాలే, నువ్వు తాగు. నీకెందుకే అన్ని? అవుతుంది కదా, ఎప్పుడు ఇంట్లోనే ఉండేదే కదా. మన వదిన ఎండలో పోయి వచ్చినావు, తాగు నువ్వు. ఏంటే పోతాను? గ్లాస్ ఎవడ తీసుకుపోతాడు అంటే అన్నదంటావు మళ్ళీ. ఇస్తే చంకనెక్కి కూర్చుంటారు ఇట్లాంటి వాళ్ళు. ఎంత లుంచాలో అంత లుంచాలి. ఏందే జ్యూస్ తాగినవా అని అడుగుతున్నావు? దాన్ని అడిగేది ఆడపడుచు ఆడపడుచులాగా ఉండు. దాన్ని ఎంత లుంచాలనో అంత లుంచాలి, లేకపోతే మన నెత్తి మీద ఎక్కువ కూర్చుంటది. వదినా రావదినా, కొత్త సినిమా వచ్చింది, కలిసి చూద్దాం మన ఇద్దరం. నువ్వు చూడలేవద్దు, నా పని ఉంది నాకు. పర్లేదులే రావదినా, ఎప్పుడుండే పనే కదా. రా, సరదాగా కూర్చుందాం. సరే సరే. ఏం సినిమా? నెట్ఫ్లిక్స్ లో వచ్చిందా? ఏం చేస్తున్నావే? వదిన సినిమా చూద్దామంటే కూర్చున్న అత్తయ్య. అదేదో వెలిసింది చిన్నపిల్ల, దానికి ఏం తెలియదు. ఇంట్లో పని ఎక్కడ అక్కడనే ఉంది. బుద్ధి లేదు నీకు? సినిమాలాట దిక్కుమల్లే సినిమాలన్నీ చూసి చెడిపోతాను. సినిమా లేదు సినిమా లేదు. ఏం సినిమా అమ్మా? కొత్త సినిమా వచ్చిందమ్మా. అవునా? పెట్టు చూద్దాం. ఇంకా ఈ మూవీ చూడలేదమ్మా, నాకు ఎక్కడ కుదురుతుంది. నన్ను ఎవరు చూడమంటారు? అత్తయ్య ఏంటే? ఈ డ్రెస్ ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే ఈ రోజు వచ్చింది, కొనుక్కోమంటారా? ఏంటి డ్రెస్? బాగుంది కదా, పండగ వస్తుంది కదా. ప్రతి పండగ బట్టలు కొనాలా ఏంది? అసలే పైసలు అంతా టైట్ ఉన్నాయి. డ్రెస్ లేదు గిసలేదు పో. ఆఫర్ ఉన్నాయని బట్టలు కొనుక్కోరు, అవసరం ఉంటే బట్టలు కొనుక్కుంటారు. పండగ వచ్చిందని ఓసారి, ఆఫర్ ఉన్నదని ఓసారి, ఊకే కొనుక్కునుడే. మమ్మీ ఏంటమ్మా? ఈ డ్రెస్ చూడు ఎంత బాగుందో. 1+1 ఆఫర్ పెట్టారు. అవునా? బాగుందమ్మా. ఒకటి తీసుకున్నా ఇస్తారు. ఒకటెందుకే, ఆఫర్ పెట్టినప్పుడు 2 తీసుకో, నచ్చితే 4 తీసుకో. చూస్తున్నాను. ఆఫర్లు ఉన్నప్పుడు కొనుక్కోవాలి, అవసరం ఉన్నప్పుడు కాదు. పండగ ఉంది కొనుక్కో. ఒకటేంది 4 కొనుక్కో, మంచిగా ఉంటుంది. ఆఫర్ ఎప్పుడు పెడతాడా ఏంది? పెట్టినప్పుడు కొనుక్కోవాలి కానీ. ఇగో ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో. ఇగో ఇది కూడా మంచిగా ఉంది, ఇది కూడా తీసుకో. అత్తయ్య ఏందే? మనము రెగ్యులర్ గా గోల్డ్ షాప్ అయినా కాల్ చేసాడు. బాగా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందంట, ఒక 2 తులాలన్నా తీసుకోండి అంటున్నారు. ఏమంటారు? ఏంది 2 తులాల? ఆల్రెడీ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, అవుతుంది కాదు. 2 తులాలు అంటే 2 లక్షలు అవుతుంది ఇప్పుడు అటు ఇటుగా. అవసరమా? చెప్పినా కదా ఆల్రెడీ మస్తు టైట్ ఉన్నదని. ఉన్నదాంతో అడ్జస్ట్ గా, కొత్తగా కొనుక్కొని ఇప్పుడు ఊరేగేది ఏం లేదు. సరే చెప్తానులేండి, మాకు అవసరం లేదని. సుమా, మన గోల్డ్ షాప్ అతను కాల్ చేసిండంట. గోల్డ్ రేట్ పెరుగుతుందంట. ఏదో మొన్న నచ్చిందన్నావు కదా, ఎంత అది? 2 తులాలు ఉంటదమ్మా. అది 2 తులాలు. 2 కాకపోతే 4 తులాలు తీసుకోవే, ఎందుకంటే రేటు పెరుగుతుందంట. నీకు ఎంత నచ్చింది అంత తీసుకో. సరే తీసుకో.